హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అలాగే తెలంగాణ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్ ఎవ్వరికీ తెలీదు. చాలా తక్కువ మందికి తెలుసు. కానీ చాలా బావుంటుంది. పూరీతో మ్యాంగో అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగోను ఇలా మిక్సీ పట్టి ప్యూరీలాగా చేసి దీంతో పూరీ తింటారు. చాలా బావుంటుంది. చాలామందికి తెలీదు. కానీ రుచి చూస్తే మాత్రం తప్పకుండా అందరూ చేసుకుంటారు. ఒక్కసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరండి. కాబట్టి తప్పకుండా వీడియో కంప్లీట్‌గా చూసి ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి మరి. దీనికోసం నేనిక్కడ ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి అంటే బయట కొన్న పిండి కాదండి. గోధుమలతో ఆడించిన పిండి. ఇదైతే చాలా బావుంటుంది పూరి పిండి కంటే కూడా. కాబట్టి ఇలా గోధుమలతో పట్టించిన పిండి హెల్తీ కూడా. దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెమే వేసుకోవాలి. మామూలుగా రెగ్యులర్‌గా మనం పూరికి ఎంత వేసుకుంటామో అంతకంటే కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం స్వీట్‌తో తింటాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బెటరు. ఇదంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం పూరి పిండిలాగా తడుపుకోవాలి. పూరి పిండి అంటే అందరికి ఐడియానే ఉంటుంది కదా! అలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా పూరి పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి. అప్పుడే మనకు పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా తడుపుకున్నాక దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పూరీని నాననిద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము మ్యాంగో ప్యూరీ చేసుకుందాం. దానికోసం 2 మామిడి పళ్ళు తీసుకున్నానండి. కొంచెం గట్టిగా ఉండాలి. మరీ మెత్తగా ఉండొద్దండి మామిడి పళ్ళు. వీటిని శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు వీటి పైనున్న పొట్టును పీలప్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైన తొక్క మాత్రమే తీసేసుకోవాలి. గుజ్జు మాత్రం అలానే ఉండాలండి. జస్ట్ ఇలా పైన తొక్క మాత్రమే తీసేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం మెత్తగా చేసి కూడా తీసుకోవచ్చు. దానికంటే ఇలా చేయడం చాలా ఈజీ అనమాట. ఇలా నేను 2 పళ్ళకి తొక్క తీసేసుకున్నానండి. చాక్‌తో పైన తొడమ తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడమే. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కావాల్సినంత పెద్ద సైజులో అయినా సరే కానీ పీస్ వచ్చే వరకు మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మిక్సీ జార్‌లోకి. ఇలా నేను మొత్తం వేసేసుకున్నానండి 2 పళ్ళు. అలాగే వీటి పులుపును బట్టి మీరు పంచదార యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అరకప్పు తీసుకున్నాను కానీ మొత్తం వేయలేదండి. మిక్సీ పట్టాక టేస్ట్ చూసి వేసుకుందామని. ఇక్కడ మీరు పండు తియ్యగా ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకోండి. ఒకవేళ చప్పగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇలాచి, సోంపు, కొంచెం షుగర్ కలిపి మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. చాలా బావుంటుంది సోంపు ఫ్లేవర్ దీంట్లో. అలాగే ఇలాచి ఫ్లేవర్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇలా గట్టిగానే ఉంచేసుకోవచ్చండి. మేమైతే కొంచెం గట్టిగా ఉండకుండా కొద్దిగా లూజ్ చేసుకుంటాము. దానికోసం మిక్సీలోదంతా గిన్నెలోకి వేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసి వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఈ థిక్‌నెస్‌తో ఉండాలనమాట. ఇప్పుడు మనకు మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం పూరీ చేసుకోవాలనమాట. పూరీ కోసం పిండి కూడా బాగా నాని ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం పూరీ చేస్తే పూరీ పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి. మీరు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక 5 ఉండలుగా చేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండలుగా చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీటికి ఇద్దరు ఉంటే చాలా ఈజీ అండి. ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని పూరీలాగా ఒత్తుకోవడమే. ఇది గోధుమలతో చేసిన పిండి కాబట్టి కొంచెం మనకు కలర్ అనేది వైట్‌గా ఉండదండి. ఈ విధంగా ఉంటుంది. ఇలా పూరీలాగా ఒత్తేసుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు. సన్నగా చేస్తే మనకు పూరి పొంగదు కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. ఇలానే మిగతా పూరీలన్నీ నేనైతే 5 ఉండలు చేసుకున్నాను కదా! 5టిని పూరీలుగా ఒత్తుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఒకవైపు. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. చూడండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. పూరీకి ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్‌లో ఉండాలి. అప్పుడే మనం పూరి వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే పూరీలు కాల్చుకోవాలి. అలాగే పూరి పైన ఇలా ఒత్తుకుంటే మనకి ఈజీగా పొంగుతుంది. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా! ఇలా మంచి కలర్ వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని అటు కూడా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా పోతుంది. అలాగే ఈ పూరీలకు అస్సలు ఆయిల్ పట్టదండి ఎక్కువ. చాలా మంచిది కాబట్టి మనం బయట కొనే పిండి, అలాగే పూరీ పిండి, మైదా పిండి కంటే ఇవే హెల్తీ కాబట్టి ఇలా గోధుమలతో ఆడించిన పిండితో మనకు పూరీలు మధ్యాహ్నం వరకు కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటాయి.
చూడండి ఇలానే అన్ని పూరీలు చేసేసుకున్నాక నేను ఇక్కడ రెడీ పెట్టేశాను. పూరీలు అలాగే ఆమ్రస్, వీటిని పూరి ఆమ్రస్ కాంబినేషన్ అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళైతే అసలు వదిలిపెట్టకుండా తినేస్తారు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. అలాగే పూరి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా వస్తుంది మనం చేయితో తుంచిన. డెఫినెట్గా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మామిడి పళ్ళు వచ్చే సీజన్ కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. తప్పకుండా హైప్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.